హలో ఎవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి కొన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చేసి కొందరు కమెంట్ చేస్తున్నారు, అంటే ఇప్పుడు డైట్ చేస్తున్నాము, రైస్ తినట్లేదు, కానీ డైట్ స్టాప్ చేసేసినాక రైస్ తింటే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతామా అనేసి. సో అవన్నీ కమెంట్స్లో కొద్దిగా క్లియర్గా చెప్పడం కష్టము, అందుకనేసే వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఏంటంటే నేను డైట్ చేసేటప్పుడు రైస్ కంప్లీట్గా స్టాప్ చేశాను. అంటే వీక్లో ఒక్కసారి లేదా 2 times అంతే, కొద్దిగా తింటాను, మరి ఎక్కువ రైస్ పెట్టుకోను. సో అలా తింటూ ఉన్నాను. సో ఇప్పుడు డైట్ స్టాప్ చేసేసాను. అంటే ఇప్పుడు తగ్గిన వెయిట్ని అలానే మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. స్ట్రిక్ట్ డైట్ చేయట్లేదు. అప్పుడప్పుడు నాకు తినాలనిపించినప్పుడు రైస్ తింటున్నాను, ఎప్పుడో ఒకసారి కంప్లీట్గా స్టాప్ చేసేయకుండా అలా తింటున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చెప్పాక వస్తుందంటే, మీరు కానీ డైట్ చేశారనుకోండి, స్ట్రిక్ట్గా 2 weeks డైట్ చేస్తే మీకు అన్హెల్తీ ఫుడ్ తినాలని అనిపించదు, రైస్ కూడా మీకు ఎక్కువ తినాలనిపించదు. మీకు ఎలా ఉంటుందంటే హెల్తీ ఫుడ్డే తినాలనిపిస్తుంది, రైస్ తక్కువ తిని మీకే వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి అనిపిస్తుంది. ఎప్పుడు అలా అనిపిస్తుంది అంటే మీరు స్ట్రిక్ట్గా డైట్ చేసినప్పుడు, డైట్ అయిపోయినాక మీరు వెయిట్ రెడ్యూస్ అయిపోయినారు, ఇంకంత స్ట్రిక్ట్ డైట్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ఇంక ఉంటుంది కదా పీరియడ్. అంటే ఇప్పుడు నేనున్నాను, సో ఇప్పుడు నాకు వచ్చి అన్హెల్తీ ఫుడ్ తినాలని అస్సలు అనిపించదు. నేను డైట్ చేయట్లేదు, కానీ ఎవరైనా చూస్తే నేను డైట్ చేస్తున్నాను అనేలాగానే ఉంటుంది. కానీ నాకు తెలుసు నేను డైట్ స్టాప్ చేసేసాను. నాకు ఎంత ఆకలి వేస్తుందో అంత తింటున్నాను, ఏం తినాలనిపిస్తుందో అది తింటున్నాను. బై మిస్టేక్ నేను ఎప్పుడైనా కొద్దిగా అన్హెల్తీ ఫుడ్ తిన్నా, ఆయిలీ ఫుడ్ తిన్నా ఎలా ఉంటుంది తెలుసా ఫీలింగ్, ఎందుకు తిన్నానా అనేలాగా అయిపోతుంది అనమాట. నాకు ఎప్పుడు ఫ్రూట్స్ తిందామా, వెజిటేబుల్స్ తిందామా అనిపిస్తుంది. రైస్ తిన్నా కూడా చాలా తక్కువ రైస్ తీసుకుంటాను, కర్రీస్ ఎక్కువ తీసుకుంటాను, అలా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుందంటే, మీరు స్టార్టింగ్లో 14 days కానీ 1 week కానీ స్ట్రిక్ట్ డైట్ చేసినప్పుడు మీకు అది అలానే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేను 16:8 చేయడం లేదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కానీ నాకు 10 లోపల తినాలనిపించదు, 10 వరకు వాటర్ తాగాలనే అనిపిస్తుంటుంది. కొన్ని టైమ్స్ ఒక 9:30 అలా చేస్తూ ఉంటాను అనమాట. సో టీ కాఫీ తాగదాము అలా అంతా అనిపించదు, ఆయిలీ ఫుడ్ తిందామని అస్సలు అనిపించదు. ఇంట్లో చాలా వంటలు చేస్తూ ఉంటారు, కానీ నాకు అసలు తినాలనిపించదు. అంటే నేను కంట్రోల్ చేస్తున్నాను, దాన్ని చూసి అయ్యో తినట్లేదు ఎలా తినాలనిపిస్తుంది, తింటే వెయిట్ పెరిగిపోతామా అలా ఆ ఫీలింగ్ అంతా లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చేసి 1000 calories డైట్ ప్లాన్ చేశాను, మళ్ళీ బ్రేక్ ఇచ్చి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. సో ఇలా స్ట్రిక్ట్గా చేసే వరకు ఇప్పుడు నాకు అలా అన్హెల్తీ ఫుడ్ తినాలి, ఆయిలీ ఫుడ్ తినాలి, రైస్ తినాలి అని అలా అనిపించదు. మీరు కానీ స్ట్రిక్ట్గా చేస్తే మీకు కూడా రైస్ తినాలి అనిపించదు. ఒకవేళ తిన్న తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకొని వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటారు. సో అలా ఫాలో చేయండి. సో ఈరోజంతా నేను రైస్ తీసుకుంటున్నాను, రోజంతా కాదు, ఆఫ్టర్నూన్ మాత్రం రైస్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు రైస్ తీసుకోవాలనుకుంటే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, రైస్ తిన్న తర్వాత నేను ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. కొన్ని రెసిపీస్ కూడా చేశాను, అవి కూడా ఈ వీడియోలో అలానే కంటిన్యూ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఈరోజు ఒక ట్రెడిషనల్ ఫుడ్ తీసుకుంటున్నాను. సో ఇది కూడా రైస్ ఐటమే, చూపిస్తాను. అది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ చిన్న ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. చిన్న ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఎప్పుడు ఈ రెసిపీకి మాత్రం ఎక్కువ చిన్న ఆనియన్స్ని, ఈ స్మాల్ ఆనియన్స్ ఉంటుంది కదా, ఇది కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకే ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఆ రెసిపీ ఏంటి అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా. చాలామందికి తెలుసుంటుంది ఇది, సో తెలియని వాళ్ళకి ఇప్పుడు చెప్తాను, తెలుసుకోండి. ఏంటంటే ఇది అంబలి అంటారు. దీన్ని రాగి పిండి ముందు రోజు మార్నింగ్ నీళ్ళల్లో కలిపేసి అలానే పెట్టేయాలి ఈవినింగ్ వరకు. అది బాగా పులుస్తుంది అనమాట. బాగా పులిసిన తర్వాత నైట్ మళ్ళీ మనకి సంగటి ఇలాగా చేస్తారు కదా, ఫస్ట్ రైస్ బాగా ఉడకపెట్టేసి మళ్ళీ రాగి పిండిని కలిపి పెట్టింటారు కదా, మార్నింగ్ దాన్ని వేసి సంగటి లాగా చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఉంటుంది మనకి చూడ్డానికి. సో నెక్స్ట్ డే మార్నింగ్ని దీన్ని మనం కొద్ది కర్డ్ వేసుకొని సాల్ట్, చిన్న ఆనియన్స్ అవన్నీ మిక్స్ చేసుకొని తాగొచ్చు, లేదా వాటర్తో అయినా తాగొచ్చు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మనం ముందు రోజు మార్నింగే ఆ పిండిని కలిపి పెట్టేసి ఉంటాం కాబట్టి రాగి పిండిని, అది పులుస్తుంది అనమాట, ఫర్మెంటేషన్ అవుతుంది. సో మంచి టేస్ట్, లైట్గా పుల్లగా ఉంటుంది. దీన్ని అంబలి అంటారు. కొందరు వేరే విధంగా చేస్తారనమాట. అంటే ముందు రోజు రైస్ని వచ్చేసి దాంట్లో వాటర్ వేసి పెడతారు, కొందరు కర్డ్ వేసి పెడతారు. సో ఇదైతే ఇలా చేస్తారు, ప్రిపేర్ చేస్తారు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో బాడీని బాగా కూల్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన గట్ హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. సో ఇది నాకు టేస్ట్ చాలా ఇష్టము. దీన్ని అట్లీస్ట్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు, వేలూరు వచ్చినప్పుడు కంపల్సరీ దీన్ని టేస్ట్ చేస్తూ ఉంటాను. సో దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, దీంట్లో కర్డ్ కొద్దిగా వేసేసాను, చిన్న ఆనియన్స్, వాటర్, సాల్ట్ మిక్స్ చేసి బాగా కలిపేసి ఇది తీసేసుకోవడమే.
ఇది ఒక ఫుల్ గ్లాస్ తీసుకున్నానంటే నాకు ఆఫ్టర్నూన్ వరకు అస్సలు ఆకలి వేయదు, చాలా హెల్తీగా ఉంటుంది. సో తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. సో దీన్ని సైడ్ డిష్గా నేను ఏం తీసుకుంటున్నానంటే, నాకు ఇది బౌల్లో తినడమే చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, చాలా హెల్తీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి నేను కొద్దిగా ఏం చేస్తున్నానంటే మ్యాంగో పికిల్ తీసుకుంటున్నాను. దీన్ని సెసమీ ఆయిల్తోనే చేశారు, ఆయిల్ కూడా అంత ఎక్కువ లేదు. ఈ రెసిపీకి వచ్చేసి ఈ పికిల్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే ఒక 4 పీసెస్ పెట్టుకున్నాను, చాలా చిన్న చిన్న పీసెస్, ఆయిల్ లేకుండా ఓన్లీ పీసెస్ మాత్రమే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు చికెన్ ఫ్రై, నెక్స్ట్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఇంకా పప్పు రసం అది కూడా చేస్తున్నాను. ఎప్పుడు నాన్ వెజ్ తీసుకున్నా ఫస్ట్ ఇది ఎప్పుడు అలవాటు అయిందంటే నాకు కోవిడ్ నుంచి అలవాటు అయింది. కోవిడ్ టైంలో ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా, నాన్ వెజ్ తీసుకున్నా, అది సాల్ట్ నెక్స్ట్ పసుపు వేసి బాగా వాటిని వాష్ చేసేసి యూస్ చేస్తూ ఉంటాను. వెజిటేబుల్స్ని కూడా అంత అలానే చేస్తుంటాను. ఒకసారి మీరు పాత వ్లాగ్స్ చూడండి, కోవిడ్ టైంలో నేను వ్లాగ్స్ షూట్ చేసి పెట్టినటివి. ప్రతిసారి తీసుకున్నప్పుడు అన్నిటినీ పసుపు ఉప్పు వేసి వాష్ చేసి, ఇంకా వెనిగర్ కూడా వేసి వాష్ చేసి మళ్ళీ ఆరిపెట్టి యూస్ చేసేదాన్ని. సో అప్పటి నుంచి అలవాటు అయింది, అలానే చేస్తున్నాను. ఫిష్ని కూడా ఫస్ట్ నేను పసుపు, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి వాష్ చేసేసాను. వాష్ చేసిన తర్వాత కొద్దిగా అన్ని మసాలాలు వేసేసాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కారము, గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నిమ్మరసం వేసేసి అలానే పెట్టేసేయచ్చు. సో ఎక్కువ మసాలాలు ఏం యాడ్ చేయలేదు, కొద్దిసేపు దాన్ని అలానే పక్కన పెట్టేశాను. మళ్ళీ ఒక 1 అవర్ అలానే పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ చికెన్ని కూడా సేమ్ అలానే వాష్ చేస్తున్నాను, కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని వాష్ చేస్తున్నాను, చాలా క్లీన్గా అయిపోతుంది మనకి. సో ఇది ఫ్రైకి దీంట్లో డైరెక్ట్గా అలానే చేసేస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ మస్టర్డ్ యాడ్ చేశాను, కొద్దిగా వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అది కూడా వేసాను. కొంచెం కరేపాకు వేసి మనకి కొంచెం ఫ్రై అయినాక చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఇది నా స్టైల్లో రెసిపీ, ఎలా ఉంటుందో తెలీదు, మీరు ట్రై చేయండి. నేను ఈజీగా ఉండేటివే చేసుకుంటూ ఉంటాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసేయాలి. కొందరు ఈ టైంలోనే సాల్ట్ వేస్తారు, నేను కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేస్తాను. సో ఇలా క్లోజ్ చేస్తే హై ఫ్లేమ్లో పెట్టి మనకి ఇలా నీళ్ళంతా వస్తూ ఉంటుంది. ఇప్పుడు సాల్ట్, నెక్స్ట్ పసుపు, కొంచెం కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసి ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటాను. బాగా మిక్స్ చేసేసి దీన్ని మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టేస్తే మనకు మంచి కుక్ అయిపోతుంది. చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయింది, బాగా కుక్ అయింది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో మళ్ళీ నేను ఆనియన్స్, కొంచెం చిల్లీస్, కరేపాకు, కొత్తిమీర వేస్తాను. అందరూ స్టార్టింగ్లో వేస్తారు. ఇలా వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు కర్రీ చేసినా మళ్ళీ లాస్ట్లో ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేయండి. ఆ చిల్లీస్ రా ఫ్లేవర్ ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సైడ్ నేను పప్పు రసం కూడా చేసేస్తున్నాను. ఇది నార్మల్గా చేసినట్లే పప్పు, టొమాటో వచ్చేసి ఉడకపెట్టేసి దాన్ని పోపు పెట్టేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నాన్ వెజ్ చేసినా కూడా నేను పప్పు రసం చేస్తూనే ఉంటాను. ఇది ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దాల్ మంచి ప్రోటీన్ ఉంటుంది, అందుకనేసి దాల్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను. వీక్లో 3 టైమ్స్ ఖచ్చితంగా, 2 టైమ్స్ అన్న, తక్కువ అంటే 2 టైమ్స్ అన్న తీసుకుంటాను. సో ఇంకా పప్పు చారు కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ రైస్ రెడీగా ఉంది. ఈరోజు రైసే తింటున్నాను. సో నేను రైస్ని ఎంత క్వాంటిటీ తీసుకుంటానో చూపించడానికి, ఇంకా ఎలానో రెసిపీస్ అన్నీ కూడా చేస్తున్నాను అనేసి అలానే వీడియో షూట్ చేసేసాను. మనం ముందుగానే కలిపి ఫిష్ని అంతా కలిపి రెడీగా పెట్టుకునేసాము కదా, అది కూడా ఫ్రై చేసేస్తున్నాను. కొందరు కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు ఇక్కడ, కొందరు నార్మల్ ఆయిలే యూస్ చేస్తారు. నేను నార్మల్ ఆయిలే యూస్ చేశాను. 3 పీసెస్ ప్యాన్ హీట్ అయిన తర్వాత పెట్టేసి ఇలా వెల్లుల్లి, కరేపాకు, ఇంకా వీలైతే ఆనియన్స్, చిల్లీస్ ఇలా పెట్టుకొని క్లోజ్ చేసేసారంటే అదొక మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో అలానే ట్రై చేస్తున్నాను నేను. కొద్దిగా స్పైసీ నేను తక్కువ వేసాను, ఎందుకంటే సైరస్ కూడా తింటారు, అందుకనేసి ఎక్కువ కారం వేయలేదు, కొద్ది కారం వేసాను. అంటే క్లోజ్ చేసి పెట్టేసి మనం లో ఫ్లేమ్లో పెడితే ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది, అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేశాను. చూడండి ఇలా కుక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
సో మంచి కుక్ అయిపోయింది. నేను ఎక్కువ డీప్ ఫ్రై చేయడం లేదు. సో ఎంతవరకు కుక్ అవుతుందో అంతవరకే, ఒక 10 మినిట్స్ పడుతుంది మనకి. సో కొద్దిగా ప్యాన్కి అంటుకునేసింది. సో ఇలా తీసుకోకూడదు. ఫస్ట్ ప్లేట్ చూపించాను కదా, అలా రైస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. అందుకే మీకు డిఫరెన్స్ కోసం 2 ప్లేట్స్ పెట్టాను. ఇలా కొంచెం రైస్, కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. సో బాగా టేస్టీగా ఉంది. నేను నా ప్లేట్లో ఫిష్, చికెన్, నెక్స్ట్ వచ్చేసి పప్పు రసం కూడా పెట్టుకున్నాను. ఇలా రైస్ తక్కువ, మీరు ఏం తింటారో కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి. అప్పుడు మీకు టమ్మీ ఫుల్ అయినట్లు అనిపిస్తుంది. మీరు రైస్ తక్కువే తిని కర్రీస్ తక్కువ తిన్నారనుకోండి, మీకు ఆకలి వేస్తుంటుంది. తిన్న ఒక 1 అవర్ తర్వాతనే మళ్ళీ తినాలి అనిపిస్తుంది. డైట్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు, ఒకలాగా ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది. సో ఎప్పుడు కానీ మీకు ఫుడ్ తినేసిన తర్వాత మీరు మైండ్ డైవర్ట్ చేసుకోండి. మళ్ళీ వచ్చి తినాలి తినాలి అనేసి అలా ఆలోచించద్దని, ఏదో ఒక దాంట్లో మీరు ఏ దేంట్లో బిజీ అయిపోతారో దాంట్లో డైవర్ట్ చేసుకుంటూ ఉండండి. ఇలా తింటే మీకు ఆకలేదు. అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ అన్నా మీరు ఈజీగా ఉంటారు. రైస్ తక్కువ తీసుకొని వెజిటేబుల్స్ కానీ కర్రీ కూడా తక్కువ తీసుకుంటే ఈజీగా ఆకలేస్తుంది. నేను తీసుకున్నట్లు తీసుకోండి. సో నేను మార్నింగ్ రైస్ ఐటమ్ తిన్నాను, ఆఫ్టర్నూన్ రైస్ ఐటమ్ తిన్నాను కాబట్టి ఈవినింగ్ ఇలా ఫ్రూట్స్తో కంప్లీట్ చేసేస్తున్నాను. సో ఇంత నా ఈరోజు ఈటింగ్ పీరియడ్ ఇలా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి నీట్గా ఇలా పెట్టేసుకొని ఇవి తినేస్తున్నాను. ఎప్పుడు తినేటప్పుడు కానీ స్లోగా చ్యూ చేసి తినాలి, ఫాస్ట్గా తినద్దండి, చాలా స్లోగా తినాలి. చూసారు కదా ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను. నాకు తినాలని లేదు, యాక్చువల్లీ తిన్నాను కదా, రైస్ ఎక్కువ తిన్నాను, కొద్దిగా నాన్ వెజ్ అది తిన్నాను. ఎలా అనిపిస్తుంది అంటే నేను పెట్టుకున్న రైస్ కొంచెమే, మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా పెట్టుకున్నాను. అంటే చాలా హెవీ అయిపోయిన ఫీలింగ్ ఉంది నాకు. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ జ్యూస్ ఎంత తాగినా ఏమనిపించదు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎంత తాగినా ఏమనిపించదు, హెవీ అయిన ఫీలింగ్ అనిపించదు. సో రైస్ మాత్రం ఎందుకో నాకు రైస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎప్పుడు తింటానంటే లెమన్ రైస్, మ్యాంగో రైస్ అంటే నాకు ఇష్టమైన రెసిపీస్ ఉన్నప్పుడు మాత్రమే తింటాను, మిగతా టైమ్స్లో తినట్లేదు. సో ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. మీరు స్ట్రిక్ట్గా డైట్ చేయకపోతేనే మీకు వచ్చి రైస్ తినాలి అలా ఫీలింగ్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. సో మీరు ఏదైనా షాపింగ్కి వెళ్ళారనుకోండి, మీకు ఆ డ్రెస్ బాగుంటుంది అంటేనే కొనుక్కుంటారు కదా. సో అలా మీకు బాగుంటుంది అనిపిస్తేనే కొనుక్కుంటారు కాబట్టి మీ హెల్త్కు బాగుండే ఫుడ్డే ఎందుకు తినరు, ఎందుకు వచ్చి మీకు అన్హెల్తీ ఫుడ్. రైస్ వల్ల ఏం బెనిఫిట్స్ అంత ఎక్కువ లేవు, అంటే కంపేర్ టు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే మీకు రైస్ వల్ల అంత బెనిఫిట్స్ ఎక్కువ ఏం లేదు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది, అది మీకు వెయిట్ గెయిన్కి అవుతుంది. సో వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ ఇష్యూస్ వస్తుంది. ఎందుకు మళ్ళీ అదే తినాలనుకుంటారు, ఎందుకు మీ హెల్త్కి బాగుండేది ఎందుకు తినాలి అనేసి మీరు అనుకోరు. అంటే ఒక చిన్న క్వశ్చన్, ఒకసారి అలా ఆలోచించండి. సో మన హెల్త్కి బాగుంటుంది, ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అయితే ఫ్యూచర్లో హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హెల్తీ ఫుడ్ తింటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అట్లీస్ట్ 60-70% అన్నా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో అదే నేను చెప్పేకి వస్తున్నాను. వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్. ఏమన్నా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.